నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపు అన్ని మండలాల్లో రైతు భరోసా సంబరాలు జరపాలన్న భట్టి. 1 కోటి ఎకరాలకు పైగా పెట్టుబడి సాయం అందించామని వెల్లడి. బీసీ బిల్లుకు రాజకీయ రంగు పొలవడం సరికాదన్న పొన్నం. బీసీల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టీకరణ. చొప్పదండి ఈ శ్రీధర్ను 4వ రోజు విచారించిన అధికారులు. లాకర్లలో స్థిరాస్తి దస్త్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం. ఫోర్డో భూగర్భ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం. టెహ్రాన్లోని ఓ జైలు గోడను బద్దలు కొట్టినట్లు ఇరాన్ ప్రకటన. బలమైన ఈదురుగాలులతో కాలిఫోర్నియాలో పడవ బోల్తా. 6 దుర్మరణం, 2 గల్లంతు. ఇరాన్లోని ఫోర్డో భూగర్భ అణు కేంద్రంపై మరోసారి దాడి జరిగినట్లు ఇరాన్ తెలిపింది. ఇరాన్ వ్యాప్తంగా క్షిపణి కేంద్రాలు, వైమానిక స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. విదేశీ గూఢచారులు, రాజకీయ ఖైదీలు ఉండే టెహ్రాన్లోని ఓ జైలు గోడను ఇజ్రాయెల్ బద్దలు కొట్టింది. ఇటు ఇరాన్ ప్రయోగించిన 10ల కొద్దీ క్షిపణులు ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించాయి. విద్యుత్ కేంద్రాలు దెబ్బతిని పలుచోట్ల అంధకారం ఆవరించింది. ఇరాన్లోని భూగర్భ అణుశుద్ధి కేంద్రం ఫోర్డోపై మరోసారి దాడి జరిగినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. అణు కేంద్రాలపై దాడులు మనుషులతో పాటు వాతావరణంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐరాసా, రష్యా, చైనా, ఇతర దేశాలు గగ్గోలు పెడుతోన్న వేళ మళ్లీ దాడులు జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తమ అణు కేంద్రాలపై దాడులు చేసినందుకు శిక్ష తప్పదన్న ఇరాన్ అమెరికాపై దాడులు చేసేందుకు తమ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు ప్రకటించింది. ఇరాన్ అణు సామర్థ్యాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటామని తెలిపిన ఇజ్రాయిల్ ఇతర లక్ష్యాలపైన దాడులను ఉధృతం చేస్తోంది. ఖచ్చితమైన నిఘా సమాచారం మేరకు 20 యుద్ధ విమానాలతో కెర్మన్షా, హమేదన్, టెహ్రాన్లపై విరుచుకుపడ్డట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఈ దాడుల్లో 6 ఇరాన్ ఎయిర్ ఫీల్డ్లపై బాంబుల వర్షం కురిపించినట్లు పేర్కొంది. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ వైమానిక స్థావరాల్లోని రన్వేలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. F-14, F-5 రకాలకు చెందిన 15 ఇరాన్ ఫైటర్ జెట్లు, ఓ హెలికాప్టర్ ధ్వంసమయ్యాయి. ఇరాన్లో మిజైల్ గోదాములు, లాంచ్ ప్యాడ్లను నాశనం చేశామని, గగనతల నిఘా కోసం వినియోగించే రాడార్, శాటిలైట్ వ్యవస్థల్ని కూల్చినట్లు ఇజ్రాయెల్ వివరించింది. భూతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి కేంద్రాన్ని పేల్చేసినట్లు తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని కీలకమైన ఎవిన్ జైలు ద్వారాలను ఇజ్రాయెల్ ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది. రాజకీయ ఖైదీలు, ఖమేనీ విమర్శకులు, విదేశీ గూఢచారులను ఇరాన్ ఈ జైలులోనే బంధించింది. ఇరాన్లో అంతర్గతంగా అలజడులు సృష్టించేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగిస్తోంది. 15 క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించగా అవి టెల్ అవీవ్, హైఫా నగరాలను దాటి ఇతర ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగడంతో పౌరులు ఆందోళనకు గురయ్యారు. ఐరన్ డోమ్ ఛేదించుకుని మరీ సఫేద్, అష్డోడ్, ఎకర్, లాచిష్, అష్కెలోన్, బైసెన్ ప్రాంతాల్లోని పలు భవనాలు, మౌలిక సదుపాయాలను ఇరాన్ క్షిపణులు తాకాయి. అష్డోడ్లో కీలక విద్యుత్ కేంద్రం దెబ్బతినడంతో చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. అధికారులు దెబ్బతిన్న విద్యుత్ కేంద్రంలో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. పలు రోడ్లు ధ్వంసమయ్యాయి. దేశంలో జరిగే దాడుల వీడియోలు, ఫోటోలను ఎవరికీ పంపవద్దని, సామాజిక మాధ్యమాల్లో పెట్టవద్దని ఇజ్రాయెల్ తమ ప్రజలకు స్పష్టం చేసింది. ఇరాన్లో నాయకత్వ మార్పు ఎందుకు జరగకూడదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్టు చేయగా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని, అక్కడి నాయకత్వాన్ని కాదని జేడీ వాన్స్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతకుముందు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. టెహ్రాన్తో సుదీర్ఘ యుద్ధం ఉండబోదని స్పష్టం చేశారు. ఆపరేషన్ రైజింగ్ లైన్ లక్ష్యానికి చేరువైనట్లు వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలువరించడం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీయడమే తమ లక్ష్యమన్న నెతన్యాహు ఇప్పుడు ఫోర్డో అణు కేంద్రాన్ని అమెరికా ధ్వంసం చేసిందని తెలిపారు.
అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్ను వెనక్కి నెట్టి ముప్పును తొలగించుకున్నామన్నారు. లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి తమ చర్యలను కొనసాగించబోమని వివరించారు. టార్గెట్కు చేరువయ్యామని, యుద్ధాన్ని సుదీర్ఘకాలం పొడిగించబోమని స్పష్టం చేశారు. అయితే అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుత ఇరాన్ పాలకులు తమను తుడిచిపెట్టాలని చూసినందువల్లే ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చిందని నెతన్యాహు వెల్లడించారు. అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రానికి భారీ నష్టం వాటిల్లి ఉంటుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసీ అంచనా వేశారు. సొరంగంలోని కొన్ని మీటర్ల లోతులో ఉన్న ఫోర్డో అణు కేంద్రానికి ఎంత మేర నష్టం వాటిల్లిందో ఇప్పుడే చెప్పడం కష్టమని అన్నారు. అమెరికా ఉపయోగించిన పేలోడ్లు, ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషిస్తే ఫోర్డో అణు కేంద్రానికి భారీ నష్టం జరిగి ఉంటుందని అన్నారు. అణు కేంద్రం ఉన్న చోట పెద్ద గొయ్యి కనిపిస్తోందని చెప్పారు. అణు కేంద్రానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి తమ సభ్యులను ఇరాన్ అనుమతించాలని ఆయన కోరారు. తమ సభ్యులు ఇప్పటికే ఇరాన్లో ఉన్నారని, అక్కడి పాలకులు అనుమతిస్తే ఫోర్డో అణు కేంద్రానికి జరిగిన నష్టాన్ని విశ్లేషిస్తారని చెప్పారు. ప్రస్తుతం తాము అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని IAEA డైరెక్టర్ జనరల్ తెలిపారు. అటు ఫోర్డో అణు కేంద్రానికి జరిగిన నష్టంపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఉత్తర కొరియా మండిపడింది. ఈ దాడులు ఒక సార్వభౌమ దేశ భద్రతా ప్రయోజనాలను, ప్రాదేశిక హక్కులను ఉల్లంఘించడమేనని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ ఘర్షణాత్మక చర్యలను అంతర్జాతీయ సమాజం ఖండించాలని పిలుపునిచ్చింది. నిరంతరం యుద్ధ ఎత్తుగడలు, ప్రాదేశిక విస్తరణకు పశ్చిమ దేశాలు ఆమోదించి ప్రోత్సహిస్తున్నాయని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ మండిపడింది. ఇరాన్, ఉత్తర కొరియా మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడం సహా ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా సైనిక సహకారం కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు నోబెల్ ఇవ్వాలన్న పాకిస్తాన్ ప్రతిపాదన ఆ దేశాన్ని చిక్కుల్లో పడేసింది. ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడి చేసిన ట్రంప్నకు నోబెల్ బహుమతి ఇవ్వాలనే ప్రతిపాదన సరికాదని పాక్లోని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని షరీఫ్ ప్రభుత్వానికి సూచించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు 2026 నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాకిస్తాన్ ఇటీవల ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదన చేసిన మరుసటి రోజే ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. దీంతో పలు దేశాలు అగ్రరాజ్యం చర్యలను ఖండించాయి. ఈ వ్యవహారంపై పాకిస్తాన్లో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అణు కేంద్రాలపై దాడి చేసిన ట్రంప్నకు నోబెల్ బహుమతి ఇవ్వాలనే ప్రతిపాదన సరికాదని, ప్రభుత్వం దానిని పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో తమ మద్దతు టెహ్రాన్కి అని పాకిస్తాన్ తెహ్రీక్-ఇన్సాఫ్ పార్టీకి చెందిన ఒక శాసనసభ్యుడు తెలిపారు. నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించినందుకు పాక్ ప్రభుత్వం సిగ్గుపడేలా ట్రంప్ ప్రవర్తించినట్లు ఆయన తెలిపారు. ఎప్పటికైనా ఈ ప్రతిపాదనను పాకిస్తాన్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ శాంతిని కోరే వ్యక్తి కాదని, ఆ విషయాన్ని ఇరాన్పై దాడి ద్వారా ఆయనే స్వయంగా నిరూపించుకున్నాడని జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం పార్టీకి నాయకత్వం వహిస్తున్న మౌలానా ఫజ్లుర్ రెహమాన్ అన్నారు. పాలస్తీనా, సిరియా, లెబనాన్, ఇరాన్లపై ఇజ్రాయెల్ దాడులకు మద్దతిచ్చిన అమెరికా అధ్యక్షుడు శాంతి దూత ఎలా అవుతారని ప్రశ్నించారు. పాక్ ప్రభుత్వం ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా అధ్యక్షుడు విందు ఇవ్వడం పాక్ పాలకులను చాలా సంతోషపెట్టిందని, అందుకే ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి షరీఫ్ ప్రభుత్వం ప్రతిపాదించి ఉంటుందని ఫజ్లుర్ రెహమాన్ ఎద్దేవా చేశారు. ట్రంప్ శాంతి కాముకులు కాదని, ఉద్దేశపూర్వకంగానే ఆయన పలు యుద్ధాలకు మద్దతునిస్తున్నారని పాక్ మాజీ సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ మండిపడ్డారు. రక్తంతో తడిచిన ఆయన చేతులకు శాంతి బహుమతిని అందుకునే హక్కు లేదని దుయ్యబట్టారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న వివాదంలో ట్రంప్ శాంతి స్థాపనకు కృషి చేసినట్లు తెలిపిన పాక్ ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి సంతకం చేసిన సిఫార్సు లేఖను ఇప్పటికే నార్వేలోని నోబెల్ శాంతి బహుమతి కమిటీకి పాకిస్తాన్ పంపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా డ్రోన్ దాడులకు దిగింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మందికి గాయాలయ్యాయి.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా 352 డ్రోన్లను, 11 బాలిస్టిక్ క్షిపణులను, 5 క్రూజ్ మిస్సైల్స్ను ప్రయోగించింది. వీటిలో 339 డ్రోన్లు, 15 క్షిపణులను ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. మరోవైపు 23 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా కాలిఫోర్నియాలోని తాహో సరస్సులో బోటు బోల్పడి 6 మరణించగా 2 గల్లంతయ్యారు. మరో 2ని అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 10 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బలమైన ఈదురు గాలులు వీయడం వల్ల బోటు బోల్తా పడి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయుధాల ఆధునీకరణలో భాగంగా 450 నాగాస్త్ర యుఏవీల సేకరణకు భారత సైన్యం ఆమోదం తెలిపింది. ఇందుకోసం అత్యవసర అధికారాలను ఉపయోగించింది. నాగ్పూర్కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ సంస్థ వీటిని సరఫరా చేయనుంది. నాగాస్త్రలోని 80% విడి భాగాలను సోలార్ సంస్థ దేశీయంగానే అభివృద్ధి చేసింది. లద్దాఖ్, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో విజయవంతంగా ట్రయల్స్ను నిర్వహించింది. గగనతలంలో గంటన్నర పాటు విహరించగల సామర్థ్యం నాగాస్త్రకు ఉందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. జీపీఎస్ను ఉపయోగించి లక్ష్యాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయగలదని వెల్లడించారు. ఇప్పటికే ప్రీ డెలివరీలో భాగంగా సోలార్ సంస్థ 120 యూనిట్లను సరఫరా చేసిందని చెప్పారు. రాత్రిపూట నిఘా కోసం థర్మల్ కెమెరాలు నాగాస్త్రలో అంతర్భాగంగా ఉంటాయని అధికారులు తెలిపారు. జీపీఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర బరువు 9 కిలోలు కాగా 45 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. రాడార్లకు దొరకకుండా ఖచ్చితత్వంతో దాడులు చేస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులకు ఆశ్రయం ఇచ్చిన 2 నిందితులను న్యాయస్థానం ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. కోర్టు ఆదేశాల మేరకు 2ని 5 రోజుల కస్టడీకి తీసుకుని ఎన్ఐఏ విచారించనుంది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన బట్కోట్కు చెందిన పర్వేజ్ అహ్మద్ జోధర్, పహల్గామ్కు చెందిన బషీర్ అహ్మద్ జోధర్లను ఆదివారం అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. వారు ముష్కరులకు ఆశ్రయంతో పాటు ఆహారం అందించారని, ప్రయాణానికి కూడా సహాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తానీ పౌరులే అని పర్వేజ్, బషీర్ కూడా నిర్ధారించారని ఎన్ఐఏ తెలిపింది. ఉగ్రదాడి చేసిన వారికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారాన్ని వారి నుంచి రాబట్టినట్లు పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. భార్య, పిల్లల ముందే పురుషులను మతం అడిగి ఉగ్రవాదులు ప్రాణాలు తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇప్పటి వరకు 1,49,39,000 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ సర్కారుదే అని తెలిపారు. గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన కోఆర్డినేటర్ల సమావేశంలో భట్టి పాల్గొన్నారు. ఆ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీడబ్ల్యూసీ సభ్యులు హాజరయ్యారు. పంట పెట్టుబడి నిధులు విడుదల చేసినందున అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున రైతు భరోసా సంబరాలు జరపాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సచివాలయం ఎదుట రేపు నిర్వహించే రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయోత్సవ సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. విజయోత్సవ సభ నుంచి రైతు నేస్తం కేంద్రాల్లోని అన్నదాతలతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారని తుమ్మల చెప్పారు. పంట పెట్టుబడి కింద 6,000 రూపాయలు ఎకరానికి, అంటే సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఎప్పుడూ లేనటువంటి విధంగా అతి తక్కువ కాలంలో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈనాడు తొలకరికి ముందుగానే 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసి వ్యవసాయ కార్యక్రమాలు సజావుగా నడిచేటట్టుగా రైతు యొక్క పంటల్ని మానిటరింగ్ చేస్తూ రైతుకు ఏ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి రైతాంగం తరఫున అభినందనలు తెలియజేస్తాం. బీసీ బిల్లుకు రాజకీయ రంగు పులమడం సరికాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని గవర్నర్కు పంపినట్లు ఆయన గుర్తు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బలహీన వర్గాల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడు బీసీలను గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బడుగుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని కోరారు. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కొంతమంది బలహీన వర్గాలకు సంబంధించి అన్నం వండే గదిలో ఒక బియ్యం ఇచ్చేసి మేము కూడా పొత్తన్నట్టు ఉండడానికి కొరకు నేను అడుగుతా ఉన్నా, కవిత గారు 10 సంవత్సరాలు వాళ్ళ స్వయంగా తండ్రి ముఖ్యమంత్రి, వీరు పార్లమెంటు సభ్యులు, దాని తదుపరి ఎమ్మెల్సీ. ఆనాడు మీరు బలహీన వర్గాల కోసం గొంతెత్తు ఉండి ఉంటే
మిమ్మల్ని బలహీన వర్గాలు విశ్వసించి ఉండేటివి. పక్కన మా పెద్దన్న బలహీన వర్గాలకు సంబంధించి విద్యార్థి ఉద్యమాల నుంచి కృష్ణయ్య గారి నాయకత్వం వహించారు. వారి పట్ల గౌరవం ఉంది. వారిని కూడా కోరుతాను, అన్న మేము ఇక్కడి నుంచి చట్టం చేసి పంపినటువంటి బిల్లులు మేము వెంబడి వస్తాం, ఈ అంశాన్ని పరిష్కారం చేసే దిశలా తీసుకుపోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కవిత లాంటి వాళ్ళతోటి 10 ఏళ్ళ అధికారంలో ఉండి బలహీన వర్గాలకు న్యాయం చేయనటువంటి వాళ్ళతోటి కూర్చొని గౌరవాన్ని తక్కువ చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమాత్రం అవగాహన లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందిన రామచిలుకలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా లేక ఎన్డీఏ భాగస్వామ్యమా అని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉందని, సిడబ్ల్యూసీ లేఖలోని అంశాలు పూర్తిగా కాకుండా కొన్ని మాత్రమే బండి సంజయ్ చెప్పారని ఆక్షేపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని పార్లమెంటులో అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి ఉంటే పరువు పోయేదని బండి సంజయ్ అంటున్నారని, పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోతే ఎవరి పరువు పోయిందని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ కుప్పకూలి 8 మంది చనిపోతే బీజేపీ నేతలు ఒక్కరు కూడా మాట్లాడడం లేదంటే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నట్లే కదా అని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. వీరైతే ముఖ్యమంత్రితో మాట్లాడి కాళేశ్వరం మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. గోదావరి నీళ్లు ఎక్కడ ఆగకుండా ఆంధ్రకు పోయేటి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వలన కాళేశ్వరం నీళ్లు మొత్తం డైవర్ట్ అయ్యి తెలంగాణ మొత్తం సస్యశ్యామలం జరిగింది. ఈ రోజు మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయకపోవడం వలన గత 50 సంవత్సరాలు ఎలా అయితే నీళ్లు పోయినాయో సేమ్ అదే నీళ్లు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకు పోతున్నాయి. అంటే మీ ఆలోచన ఏంది? మేడిగడ్డ రిపేర్ చేయొద్దు, ఆంధ్రాకు సజావుగా నీళ్లు పోవాలన్నట్టే కదా. అంతే కదా. ఒక చిన్న రిపేర్ చేస్తే మళ్ళీ మేడిగడ్డ అక్కడ నీళ్ళాగి లిఫ్ట్ చేసేవాళ్ళం కదా. అంటే ఆంధ్రాకు నీళ్ళు ఓనిస్తున్నారా మీరు అందరు కలిసి? అక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరు అందరూ నీళ్ళు పోతారా? ఇది తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు మీరు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది. ఢిల్లీలో మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు, తెలంగాణలో మీరు కిషన్ రెడ్డి గారు ఇద్దరున్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు కట్టియండి, ఎవడొద్దన్నాడు? తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టు బండి సంజయ్ 152 మీటర్స్ తోని కట్టిస్తే నీకు బ్రహ్మరథం పడదాం మేము. నీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఇంకా పైసలు పాపం రేవంత్ రెడ్డి దగ్గర లేవు, నన్ను చీల్చినా కూడా నా దగ్గర రూపాయలు లేదని మాట్లాడతాం కాబట్టి బాధ ఎందుకు పాపం. అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి ఆ డబ్బులు కూడా పట్టుకారా. ఎట్లయితే పోలవరంకి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడుకి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా బయటపెట్టగానే బీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండించిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టేనని పునరుద్ఘాటించారు. ఆ విషయంపై బీజేపీ నేతలందరిది ఒక్కటే అభిప్రాయమని రాజాసింగ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ గారు కానీ వేరే నాయకులు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన తప్పుగా మాట్లాడుతున్నారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేపియండి అని ఒక లేఖ రాయండి. మీలో దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులకి చెప్తున్నా, మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నిజం. అది తప్పు ఉంటే మీరు ప్రూవ్ చేయండి. గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని దాఖలైన పిటిషన్లపై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. 2024 జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరపట్లేదంటూ 6 పిటిషన్లు దాఖలయ్యాయి. నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాకు చెందిన 6 దాఖలు చేసిన ఆ పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. గత డిసెంబర్లో జరిగిన విచారణ సందర్భంగా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా తేదీలు వెల్లడిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఏడాదిన్నర పంచాయతీలో సరైన పాలన లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు వాదించారు. పంచాయతీలకు పాలకవర్గం లేకుండా ఉండొద్దని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయని వాదించారు. రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణన అంశాలతో ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని, పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి 30 రోజుల గడువు కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం వెలువరిచిన తర్వాత ఎన్నికలు జరిపేందుకు 60 రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న కోర్టు ఏడాదిన్నరగా ఎన్నికలు జరపకుండా ఏం చేస్తున్నట్లు ప్రశ్నించింది. ప్రభుత్వం ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది కదా అని హైకోర్టు ప్రశ్నించింది. పోలింగ్ కేంద్రాలు, భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వ సహకారం అవసరమని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలేటి మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులు ఒక సీజన్ ఇవ్వకపోగా మరో సీజన్లో 4 ఎకరాల వరకే ఇచ్చారని ఆరోపించారు. ఈ నెల 2నే రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎందుకు పెండింగ్లో పెట్టిందో చెప్పాలన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందన్న ఎలేటి మంత్రివర్గ సమావేశంలో రాజీవ్ యువ వికాసంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని ఎందుకు జైల్లో పెట్టడం లేదని ప్రశ్నించారు. 11 నెలల పాటు దాదాపుగా లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపాలిటీలు కానివ్వండి, అంతకు ముందు దాదాపు 15 నెలల నుంచి గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేక ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధి కుంటబడటమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ప్రాతినిధ్యం లేక ఎక్కడి సమస్యలు అక్కడనే మరి ప్రజలంతా ఇబ్బంది పడతా ఉంటే దాదాపు సంవత్సరంన్నర మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికల విషయంలో ఎందుకు ఈ రకంగా దాటవేసే ధోరణి చేస్తా ఉన్నారు, లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతా ఉన్నారో మరి తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. దాదాపుగా 23,973 మందికి మా పెంచిన రిజర్వేషన్ వల్ల బీసీ సోదర సోదరిమణులకు లబ్ధి చెందుతుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ ఊసే లేకుండా ఈరోజు దాటవేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో మరి భారతీయ జనతా పార్టీ అంశంలో ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మావోయిస్టుల పేరిట వచ్చే బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని మెదక్ ఎంపీ రఘునందనరావు స్పష్టం చేశారు. చంపేస్తామంటూ మావోయిస్టుల పేరిట మధ్యప్రదేశ్ నుంచి గుర్తులేని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించినట్లు రఘునందనరావు తెలిపారు. ఆ విషయంపై డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ కార్యక్రమానికి హాజరైన సమయంలో గుర్తులేని వ్యక్తి ఫోన్ చేసినట్లు రఘునందనరావు పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. గిరిజన బిడ్డలకి, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి నిరోధకులుగా మారినటువంటి వ్యక్తులని, గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి సందర్భం లోపల భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతి లోపల తుపాకులు పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి యుద్ధం అది. భారత ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంది, రాజ్యాంగం మీద విశ్వాసం ఉంటే మాట్లాడడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ తుపాకులు ఒక చేత బట్టి ఇంకొక చేత శాంతి చర్చలు అనే దాన్ని ఏ ప్రభుత్వం కూడా అంగీకరించదు. బీజేపీ ఎంపీలను బెదిరిస్తే ఏదో జరుగుతుంది, భయపడతారని అనుకుంటే వారు విఘ్నతకే వదిలిస్తారు. ఐఎమ్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ దట్. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది. ప్రభాకర్ రావుతో పాటు ప్రణీతిరావును విచారిస్తున్న సిట్ ట్యాపింగ్ గురైన 618 మంది బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తోంది. వాటితో పాటు అప్పటి రివ్యూ కమిటీ సభ్యుల స్టేట్మెంట్లను నమోదు చేస్తోంది. ఇటీవల అప్పటి జీఏడీ కార్యదర్శి, న్యాయశాఖ సెక్రటరీ స్టేట్మెంట్లను రికార్డు చేసిన సిట్ విదేశాల్లో ఉన్న మాజీ సీఎస్ శాంతికుమారి స్టేట్మెంట్ వాంగ్మూలం నమోదు చేసే యోచనలో ఉంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు దాదాపు తుది దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆ కేసులో ఇప్పటివరకు 4 నిందితులను అరెస్టు చేసిన సిట్ ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును విడతల వారీగా విచారిస్తోంది. ఇప్పటివరకు 5 సార్లు సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కాగా సేకరించిన ఆధారాలు ముందుంచి వివరాలు రాబట్టింది. వాటితో పాటు బాధితులిచ్చిన వాంగ్మూలం, ప్రణీత్రావు నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించారు. ట్యాపింగ్నకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే పాటించినట్లు విచారణలో ప్రభాకర్ రావు వెల్లడించినట్లు సమాచారం. ఆయన వాంగ్మూలం ఆధారంగా అప్పటి ఉన్నతాధికారులు సహా రివ్యూ కమిటీ సభ్యుల స్టేట్మెంట్లను సిట్ రికార్డు చేసింది. అప్పటి జీఏడీ కార్యదర్శి, న్యాయశాఖ సెక్రటరీ స్టేట్మెంట్లను రికార్డు చేశారు. విదేశాల్లో ఉన్న మాజీ సీఎస్ శాంతికుమార్ వచ్చిన తర్వాత ఆమె వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేయనుంది. అంతకుముందు అప్పటి హోంశాఖ కార్యదర్శి జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ నుంచి లిఖితపూర్వక వాంగ్మూలాన్ని సిట్ తీసుకుంది. జీఏడీ లా కార్యదర్శులు ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రభాకర్ రావు తమను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నట్లు తెలిసింది. ట్యాంపింగ్ కేసులో తన స్టేట్మెంట్ ఇవ్వాలని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేదు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవుతారని ఆయన సమాచారం ఇచ్చారు. బీజేపీ నేత గుజ్జల ప్రేమేందర్ రెడ్డి సిట్ ఎదుట తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. అక్రమ ట్యాపింగ్ కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికల వేళ ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్కు ఆధారాలు లభించాయి. ప్రణీత్రావు నుంచి అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం అందినట్లు సిట్ గుర్తించింది.
ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా భవ్య ఆనంద్ ప్రసాద్ డబ్బులు సీజ్ చేసినట్లు సమాచారం అందింది. పారడైస్ వద్ద భవ్య ఆనంద్ ప్రసాద్కు చెందిన 70 లక్షలను టాస్క్ ఫోర్స్ సీజ్ చేసింది. 2018లో టీడీపీ తరపున శేరిలింగంపల్లి నుంచి భవ్య ఆనంద్ ప్రసాద్ పోటీ చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తించింది. రఘునందన్ రావు బంధువులకు చెందిన ₹1 కోటి బేగంపేట పరిధిలో రాధాకిషన్ రావు బృందం సీజ్ చేసింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్కు సమాచారం సేకరించింది. అప్పట్లో ప్రభాకర్ రావు ఆదేశాలతో రంగంలోకి టాస్క్ ఫోర్స్ బృందం గాంధీనగర్ పిఎస్ పరిధిలో రెక్కి నిర్వహించింది. నల్గొండ కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి 3.5 కోట్లు స్వాధీనం చేసుకుందని సిట్ గుర్తించింది. నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు 4వ రోజు విచారించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన శ్రీధర్కు కళ్లు చెదిరే ఆస్తులున్నట్లు గుర్తించిన అధికారులు ఆయన బ్యాంకు లాకర్లను తెరిచారు. ఎస్బీఐ బ్యాంకు లాకర్లో స్థిరాస్తి ధృవపత్రాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 2 లాకర్లు తెరవాల్సి ఉన్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నూనె శ్రీధర్ పనిచేస్తున్నప్పుడు కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు శ్రీధర్తో పాటు బంధువులు, స్నేహితులు, సన్నిహితుల ఇళ్లలో గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 150 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అలాగే నీటిపారుదల శాఖలో కొందరు ఉన్నతాధికారులకు శ్రీధర్ బినామీగా ఉన్నారనే ఆరోపణలపైన లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు 5వ రోజు విచారణ కీలకంగా మారనుంది. హైదరాబాద్లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న నైజీరియన్ దేశస్థుడు సహా 3 టీజీ న్యాబ్, నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 107 గ్రాముల కొకైన్, 25 గ్రాముల ఎక్స్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 30 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. స్టూడెంట్ వీసాపై వచ్చిన నైజీరియాకు చెందిన విక్టర్ చుక్వికి వెడ్డింగ్ ప్లానర్గా ఉన్న గోపిశెట్టి రాజేష్, స్థిరాస్తి వ్యాపారి వీరరాజు వినియోగదారులుగా ఉన్నారు. అనంతరం విక్టర్తో కలిసి డ్రగ్స్ దందాలకు దిగారు. మడికొండలో విలాసవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకుని వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సెలబ్రిటీలకు అధిక ధరకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పలుమార్లు గోవా వెళ్లి విక్టర్ ద్వారా డ్రగ్స్ను నగరానికి తెచ్చినట్లు తెలిపారు. మే 29న మొయినాబాద్ అజీజ్ నగర్లో జరిగిన రేవ్ పార్టీకి రాజేష్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. మోకిలాలో ఫణిరాజ్ అనే కస్టమర్కు ఒకసారి 5, మరోసారి 15 గ్రాముల కొకైన్ను రాజేష్ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆందోళనకు దిగింది. హైదరాబాద్ లక్డికాపుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు పీడీఎస్యూ నాయకులు ధర్నాకు దిగారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా వ్యాపారాన్ని అరికట్టి 25% పేద విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని కోరారు. విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ఫీజు నియంత్రణ చట్టాన్ని సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఊరిలోని బడిని తెరిపించాలని గ్రామస్తులు కలెక్టరేట్ బాట పట్టారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం డబ్బుకుచి గ్రామంలో 12 ఏళ్ల కిందట పిల్లలు లేరని సర్కార్ బడిని మూసేశారు. ఇప్పుడు దాదాపు 30 మంది విద్యార్థులు 2 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు పంపిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. మూతపడిన పాఠశాలను తెరిపించి ఉపాధ్యాయులను నియమించాలని జిల్లా కలెక్టర్ విన్నవించారు. తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భరోసా ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉంది కానీ టీచర్ లేరు. టీచర్ కోసమని వచ్చినాం సార్. 12 years అవుతుంది సార్ బంద్ అయ్యి. 12 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు పక్క ఊరికి వెళ్తారు సార్. పరిచయం వస్తే ఇబ్బంది అవుతుంది. అందుకే మాకు టీచర్ కావాలని వచ్చినాం సార్. స్కూల్ ఉంది కానీ టీచర్ లేరు సార్. టీచర్ మాకు కావాలని వచ్చినాం. అందుకని వచ్చినాం సార్. కలెక్టర్ కు కలిసి చెప్తాం మాకున్న సమస్య. శ్రీశైలంలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్లు వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలోని వాసవి సత్రం ఎదుట రోడ్డు డివైడర్పై ఈ బుల్లెట్లు లభ్యమయ్యాయి. మొత్తం 9 పెద్ద సైజు బుల్లెట్లు, 4 చిన్న సైజు బుల్లెట్లు దొరికాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. బుల్లెట్లతో పాటు 4 బాంబులు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.